ఉంచి క్లుప్తంగా ప్రార్థన చేసుకుని వాక్య భావనకు వెళ్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదాలకు స్తోత్రం. నీ బిడ్డలు ఇప్పుడు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచున్నారు. ఈ దీనుని మరుగు చేసుకొని మీరే చోటుగా చక్కగా వారితో మాట్లాడి మహిమ పొందండి. ఇదిగో ప్రభా, మీ లేఖనాలు ప్రతి బిడ్డ గ్రహించినప్పుడు నాయన వారి మనోనేత్రము తెచ్చి మీ వాక్యము వారి హృదయం అనే పలక మీద రాసుకొని దాచుకుంటూ కృప చూపమని ప్రభా, మీరుండి వారికి చోటుగా చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యం అందరూ విని ఆశీర్వాదింపబడండి. ఈరోజు నేను చెప్పే వాక్య భాగం, క్రైస్తవ దూరంగా ఉండు. బిడ్డల, క్రైస్తవ దూరంగా ఉండు. మనం చాలామంది గుడికి వస్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, కొన్ని విషయాల్లో దూరంగా ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఏం పాటిస్తున్నారు? మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసినప్పుడు నా అంతరాత్మ తెలిసిపోతుంది నేను తప్పు చేసిన. మీ మూడో కంటికి నేను చెప్పకపోయినా నా తప్పు నాకు తెలుసు కదా. అందుకే గుడికి వచ్చినప్పుడు మనం ఏం తప్పు చేస్తున్నాం, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరు అసలు నిజంగా పరలోకానికి పోతారా పోరా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయనప్పుడు గురువుతోటి గుద్దులాడవచ్చు, ఏ తప్పు చేయనప్పుడు ఎక్కడైనా డేర్గా మాట్లాడవచ్చు. తప్పు చేసినప్పుడు మన ముఖంలో కలగట్టిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో నేను చెప్పేది అది ఖచ్చితం. వాక్యంలో దేవునికి భయపడి బ్రతికే వాళ్ళు, భయంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతారు. అందుకే క్రైస్తవ ఏం చెప్పింది ఇక్కడ అంశం? దూరంగా ఉండు. బైబిల్ తీసుకోండి, బైబిల్ ఇస్తున్న వారు ప్రతి ఒక్కరు తీసుకోండి. బైబిల్ ఏం చెప్తుంది? 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5:22 చూడండి. అందరూ బైబిల్ తోటి చూసి రీసెర్చ్ పరిశీలించి చూడండి. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో ఏం రాయబడి ఉంది చూడండి. ఫస్ట్ గుడికొచ్చే అయ్యగారులు, విశ్వాసులు, క్రైస్తవులు ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. కీడుకు దూరంగా ఉండాలి. కీడు చేయడానికి దేవుని దృష్టిలో ఏదైతే తప్పో కీడో మనము ఆలోచించి కీడుకి ఎట్లుండాలి? దూరంగా ఉండాలి. అందుకే విశ్వాసమైనా, క్రైస్తవుని అయినా, గుడికొచ్చేవాడు అయినా మరి కీడుకు దూరంగా ఉండాలి. కీడుకు దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మీరు ఎట్లుంటారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కాబట్టి బైబిల్ లేఖనాలు గమనించి చూస్తే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20లో చూడండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము. చూడండి, మీకు అప్పగింపబడిన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి అపవిత్రమైన వట్టి మాటలకు మీరు ఎట్లుండాలి? దూరంగా ఉండాలి. అక్కడ అబద్ధానికి దూరంగా ఉండాలి. అవునా? అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును, విపరీత వాదములు లేని కల్పించుకున్నాడు, వాదించుకుంటా ఏదో ఇది నా మాట నడుతుందని వాటికి బైబిల్ ఏం చెప్తుంది? అవునా? విపరీత వాదములకు దూరంగా ఉండమని చెప్తే మనం లేనిది కల్పించి, లేనిది అవును కాంది అంతా కలగురలంప చేసి తప్పు చెప్పి మనం ఆడ మెప్పు పొందుకోవడం కాదు. నేను ఎప్పుడైనా చెప్తున్నా, పరుల మధ్య మెప్పు కోరి తప్పు చెప్పకు. దేవుని బోధలన్నీ నువ్వు ఎట్లా చెప్పినా అవి మంచియే. వింటున్నా? వాటికి పౌలు ఏమంటాడు? వట్టి మాటలకు మీరు దూరంగా ఉండాలి. వట్టి మాటలకు దూరంగా ఉండాలి. మొదటిది దేనికి దూరంగా ఉండాలి? కీడుకు దూరంగా ఉండాలి. అవునా? కీడు చేయడానికి మనం త్వరపడొద్దు, దూరంగా ఉండాలి.
వట్టి మాటలకు, అబద్ధమైన తర్కవాదములకు, మనకు సంబంధం లేని మ్యాటర్లో తల దూర్చొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు జ్ఞానం వివేచన అందించాడు. కొన్ని తెచ్చుకొని పాపం ఇంటికి మోసుకొని పోకు. పాపం ఎక్కడ ఉంటుంది తెలుసా? నీ వాక్యంలోనే ఉంటుంది, నీ వాక్య దగ్గరకు వచ్చి ఉంటుందని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా చూడండి 1 తిమోతి 6:20 అదే చూడండి. జ్ఞానం అని విపరీత వాదములకు దూరంగా ఉండదు. ఆ విషయములలో ప్రవీణులని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. చూడండి, కొందరు విశ్వాస విషయమై తప్పిపోతాను. అనవసరమైన వాదనలకు పోయి కాంతి అవునని మాట్లాడి విశ్వాసం నుంచి తప్పిపోతాను. మీకు ఎవరు చెప్తలేరా? మనకు సంబంధం కాని మ్యాటర్లో తలదూర్చి దేవుని నుంచి, దేవుని వాక్యం నుంచి, విశ్వాసం నుంచి తప్పిపోవద్దు. ఎప్పుడో ఎనిమిది కాలం అయిన ముచ్చట తెచ్చి ఇప్పుడు పూసుకుంటే నువ్వు అప్పుడు ఉన్నావా? భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? లోకము నిర్మించినప్పుడు నువ్వు ఉన్నావా? మధ్యలో పేపర్లు వచ్చినప్పుడు ఉన్నావా? దేవుడు అడుగుతాడు, ఏం చెప్తావు నువ్వు? తెలియని విషయంలో మనం తలదూర్చొద్దు. విశ్వాసం నుంచి తెలియపోవద్దని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే క్రైస్తవ దూరంగా ఉండు. విపరీత వాదాలకు మనకు సంబంధం లేదు. అట్లా చాలా మంది పోయి దేవుని విశ్వాసి అని పేరు పొందే టైంలో దేవుడు దూరం ఉంచేస్తాడు. అవునా? అందుకే చాలా దూరంగా ఉండాలి. లోకంలో బ్రతికినప్పుడు జ్ఞానము వివేచన గల బ్రతకాలి. కీడుకు దూరంగా ఉండాలి, వట్టి మాటలకు దూరంగా ఉండాలి, విపరీత వాదనలకు దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. అదే చూడండి, దాని పక్కనే ఉంటుంది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9లో చూడండి ఏం రాయబడ్డదో. బైబిల్లో ఏం రాయబడ్డదో గమనించండి. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. అవివేక తర్కములు అంటే జ్ఞానం లేని ముచ్చట్లు అన్ని తెచ్చి ముంగటేసుకొని వాదించుకుంటా కూర్చుంటుకుంటా టైం పాస్ చేయకండి. వింటుందా? వంశావళులు, కళాసులు, మా తాత మాదింత జమానా ఉండే మంచి మంచి కోటగుళ్ళే పేక మేడలు కూలిపోయినాయి. గురుజులు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడ కట్టిన గురుజులు, నవాబులు కట్టిన కోటలు ఉన్నాయా? వేస్ట్ బ్రదర్. బైబిల్ చెప్పేదే కరెక్ట్. రాయి మీద రాయి ఒకటి కూడా కూల్చివేస్తారు. పోయే రోజులు వస్తాయి. నీదెంత, నీ పప్పులెంత, నీ స్థానం ఎంత, నువ్వెంత. ఎంతటి వాడైనా వడ్డీ వ్యక్తుడని తెలుసుకొని అవివేక తర్కములు, వంశావళులు, నాది పెద్ద వంశం, నా వంశానికి 140 మంది ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటారు చాలా. అవన్నీ వేస్ట్. వింటున్నా? నేను చెప్పడం కదా, బైబిల్ కూడా అదే మనకు బోధిస్తుంది. మళ్ళీ అవివేక తర్కములు లేని మనం కల్పించుకొని తర్కించుకుంటూ వాదించుకుంటూ ఉండొద్దు. వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండు. మనం చాలా క్రైస్తవులారా అనవసరమైన వాటిని ముందు పెట్టుకొని తర్కించుకుంటూ వాదించుకుంటూ ఉండకండి, దూరంగా ఉండమని బైబిల్ నేర్పిస్తుంది మనకు. అవునా? నేనేం కొత్తగా రాసి మీకు బోధిస్తలేను. మీ క్రైస్తవులమైన మనం చాలా విధాలుగా దూరంగా ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 24 బైబిల్ చెప్పేటి చాలా బాగుంటాయి. అందుకే పాటించండి, వాటిని ఆచరించండి. జీవితంలో మీరు ధన్యులు కండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24. బైబిల్ ఏం చెప్తుంది? నీ అర్పణ అక్కడ విడిచిపెట్టు, నువ్వు గుడికొచ్చి నీ అర్పణ అక్కడ అర్పించవలసిన పర్లేదు. అర్పణం కాదు దేవుడికి ముఖ్యం, నువ్వేం చేస్తానో అనేది ముఖ్యం కాదు. నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితోటి సమాధాన పడు. వానితో సమాధాన పడకుండా మరి దూరంగా లోకానుసారంగా మీరు ఉంటే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడమని బైబిల్ చెప్తుంది.
ఇంకా మీరు ఎట్లా ఉండాలంటే మత్తయి 10:16 చూడండి. అదే చూడండి, బైబిల్ చెప్తున్నాయి వచనాలు నేను మీకు నేర్పిస్తున్నా చెప్తున్నా. 10వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది? చూడండి, మీరు ఎట్లుండాలి క్రైస్తవులు? పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండాలి. మనము కపటం పెట్టుకొని మాట్లాడొద్దు. వింటున్నా? లోపల ఒకటి పెట్టుకొని మీరు ఒకటి మాట్లాడితే అది కపటము అంటారు, అవునా? అట్లా బైబిల్ కపటానికి దూరంగా ఉండాలి. మీరు అది తీసేసుకోవాలి. అది కరెక్ట్ కాదు. అక్క నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు పాముల వల్ల వివేకము, పావురం వల్ల నిష్కపటులై ఉండాలి. పావురాన్ని చూసిలా అది ఎంత శ్రేష్టమైన గింజల్లో తింటుందో, అది మామూలుగా పురుగులు అలాంటివి తినదు. శ్రేష్టమైన గింజ, అందుకే పావురాన్ని గురించి చెప్పిండు. ఇక్కడ పావురం వల్ల నిష్కపటులను, పాముల వల్ల వివేకం కలిగి ఉండాలి. పాము 10 మంది ఉండని ఈజీగా ఎస్కేప్ అయి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఒక్కొక్క పామున వరకు అది ఎన్నడో పడి వెళ్ళిపోతుంది. అంత వివేకం కలిగి లోకంలో క్రైస్తవులమైన మనం బ్రతకాలి. పాపానికి దూరంగా ఉండాలి, శాపానికి దూరంగా ఉండాలి, కీడుకు దూరంగా ఉండాలి, తర్కంలోకి దూరంగా ఉండాలి, అన్నిటికీ దూరంగా ఉండాలి. ఉండకుండా ఏం కాదని పోయి అన్నీ నువ్వు తెచ్చుకున్నావు అనుకో, మొత్తం మీకు ఏం జరుగుతుంది తెలుసా? కీడే జరుగుతుంది. ఇప్పుడు ఈ పూట ఒక్క పూట తాగిస్తే ఒళ్ళు మర్చిపోయే లోకం దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా నువ్వు బ్రతికితే నువ్వు విశ్వాసుల గుంపులోకి రావు. వింటున్నా? బైబిల్ అదే చెప్తుంది. అన్నిటికీ దూరంగా ఉండాలి, తర్కాలకు దూరంగా ఉండాలి, వాదాలకు. ఎవరితోటి వాదించుకునే పని మనకెందుకు? పాపానికి దూరంగా ఉండాలి, ఇంకా కీడుకు దూరంగా ఉండాలి. ఇదంతా బైబిల్ మనకు చెప్తుంది. అట్లా దూరంగా ఉండి నీ సహోదరులతోటి సమాధానంగా ఉండాలని చెప్తుంది. ఇంకా పావురం లాగా నిష్కపటులై ఉండాలని చెప్తుంది. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అదే 1వ దశలోనికైతే రాసిన పత్రిక 5:14 చూడండి. మీరు బైబిల్స్ మీకు కూడా పని చెప్పాలి కదా. బైబిల్స్ ఉన్న వారు చూస్తే, సహోదరులారా, చూడు ఇక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు అక్రమంగా నడుచుకుంటారు, క్రమంగా ఉండరు. అక్రమంగా నడుచుకునే వాళ్ళకు బుద్ధి చెప్పాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి బలపరచుడి అని వాక్యం మనకు సెలవిస్తుంది. అందరి ఎడల దీర్ఘ శాంతం గలవారయుడి. చూడండి, అందరి ఎడల దీర్ఘ శాంతము అంటే ఓర్పు, నేర్పు అనేది ప్రతి క్రైస్తవులకు ఉండాలి. చాలా మంది తొందరపడి మాట్లాడుతుంటారు. కొన్ని బైబిల్ చెప్తుంది దీర్ఘ శాంతం, శాంతంగా వివేచించి మాట్లాడండి. వివేచించి ఇది కరెక్టా కాదా, అవునా అనేది తెలుసుకొని అందరి ఎడల దీర్ఘ శాంతం గలవారై ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. దీర్ఘ శాంతం లేకపోతే ఏమైతే తెలుసా? ఒకరి మాట అంటే ఒకరు పడక గొడవలైతే. ఓపిక ఎప్పుడు కూడా మనిషిని చెడగొట్టదు. వివేచించు, ఆలోచించు, పరిశీలించు, పరీక్షించు. అప్పుడు మనం మాట్లాడి ఒక ప్రభువుకు చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం నీకు దయచేస్తాడు. అంతేకాదు, ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? రోమా 12:12 చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ఇంతసేప నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై. మీరు ప్రార్థనలో పట్టుదల లేదు, శ్రమలో ఓర్పు లేదు. బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ చదవమ్మా. నిరీక్షణ గలవారై. నిరీక్షణ అంటే ఏంటి? దేవుడు నన్ను ఎట్లయినా కాపాడుతాడు, బాగు చేస్తాడు, రక్షిస్తాడు అని నిరీక్షణ.
జరగబోయే దాని కొరకు ఆశతో కనిపెట్టి చూస్తాం. మనం ఒక పంట వేసినప్పుడు ఒక 6 నెలల వరకు నా క్రాప్, నా పంట చేతిపోతుందని నిరీక్షణ ఉంటుంది. అట్లనే మీరు చర్చకు వస్తున్నారు, మీరు ఎంత నిరీక్షణ గలవారని ఉంటారు. నా పిల్లలను దేవుడు దీవించాలి, నన్ను బాగు చేయాలి, నా కుటుంబాన్ని బాగు చేయాలని నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలు ఇచ్చినప్పుడు, క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, భయపడదు. అప్పుడు మనకి ఏం కావాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఉందా? అసలు ఇంట్లో ప్రార్థన చాలా మంది చేసుకోరు. ఏం చేసుకుంటారు? చాలా మంది క్రైస్తవులకు పేరున్నదే కానీ తావుడు ఉన్నది. నేను చెప్తే గుడికి రారు. బైబిల్ చెప్తుంది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఏం బాబు ఎందుకు తాగుతాను అంటే మళ్ళా వారం గుడి మానేస్తారు. ఎవరికి నష్టం? నాకు కాదు కదా. నేను వాక్యానుసారంగా నడుచున్న ప్రకారం మీకు బోధిస్తున్నా. మీరు దేవుని వాక్యానుసారంగా భూమి మీద బ్రతికి ఆశీర్వాదింపబడండి. ప్రార్థన ఇంట్లో లేదు. ఏదైనా ఫంక్షన్స్ అయితే తాగుతారు. ఇంతే కదా. ఏసావు ఏం చేసిండు? జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. అరే తమ్మి, ఇది ఆకలిగా ఉంది, ఆ కూర నాకు చిక్కుడుకాయ కూర నేను తింటా, ఒక్క పూట పూటి కొరకు. మరి వాడేమన్నాడు? అన్నా నేను నీకు ఇస్తా. యాకోబు ఏమన్నాడు? నా కూర నేను నీకు ఇస్తా కానీ నీ జ్యేష్ఠ భాగం నాకు ఇష్టపడి ఇస్తా అన్నాడు. ఇస్తా అని జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఒక్క పూట పూటి కొరకు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. నిన్ను తీసుకుపోయి నరకంలో వేసే రోజు ఖచ్చితంగా ఉన్నది. బైబిల్ అక్కడ నేను రాసి పెట్టిన విగ్రహారాధికులు, త్రాగుబోతులు, నరాంతకులు, వ్యభిచారులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వారు వెలుపల ఉంటారు. ఇలా గుళ్ళు ఉండడం కాదు. ఇలా గుళ్ళే మనం ఎంతైనా చెప్పవచ్చు. ఎన్ని స్పీకర్లు ఇచ్చినా పెద్దగా మెసేజ్ పెట్టి లౌడ్ స్పీకర్లు పెట్టి అరవచ్చు. కానీ వాక్యానుసారంగా అబద్ధమును వాటికి దూరంగా ఉండాలి. అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి దానికి దూరంగా ఉండాలి. చూడు, అట్లున్నప్పుడు కొన్ని కష్టాలు శ్రమలు వచ్చినా దాంట్లో ఓర్పు, పట్టుదల, ఓపిక ఉండి పట్టుదల కలిగి ప్రార్థన చేసి విజయం సాధించాలి. చూడండి, మన బైబిల్ అలా చెబుతుంటే మనం ఎలా ఉంటున్నాం? దూరంగా ఉంటానమా, దగ్గర ఉంటానమా? మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, 1 కొరింథీయులకు 4:14-20 ఏం రాయబడ్డది? 1 కొరింథీయులకు 14:20లో ఏమి వ్రాయబడిందో చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. చూడండి, బుద్ధిమంతులై పెద్దవాళ్ళగా ఉండాలి. వింటారా? చర్చికి వస్తున్నావు అన్నా, ఇది తాగకూడదని చెప్పాలి. ఒకవేళ నీకంటే చిన్నపిల్లలు చెప్పినప్పుడు నీ బుద్ధి వెళ్ళిపోతుంది. ఎంత అవమానం కదా. అందుకే ఎవరు ఏదైతే క్రైస్తవుని చూపెట్టడానికి వీల్లేదు. మీరు అనుకోవచ్చు, నా పైసలే కదా, నేను తాగుతాను కదా అనుకోవచ్చు. 2 కాళ్ళు దగ్గర పడే రోజు వెళ్తుంది నా మాట. మీకు ఇప్పుడు తెలియదు. 2 కాళ్ళు దగ్గర పడ్డప్పుడు అనుభవించాలి. బైబిల్ ముందు లోకములే ఉండు. నీకు ఎవరు హెచ్చరిస్తారు? తాగుబోతులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడు వెలుపల ఉంటాడు. అరే సుధాకర్ తమ్ముడు నాకు అనుకూలంగా ఉంటాడు ఎప్పుడైనా అని నేను నీ కొరకు అబద్ధం, నీ కొరకు నేను అబద్ధం మాట్లాడుకు నిన్ను గెలిపించలేకండి. బిడ్డ, అక్కడ దేవుని వాక్యం రాసి పెట్టిన ఏ ఒక్క శరీరం తప్పించుకోడు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి మీ మాట. నన్ను అలా బైకాట్ చేసి పక్కన పెట్టినా, నన్ను దూషించినా పర్వాలేదు, కానీ నేను దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్పగలనా? స్టెఫెన్ చూడు, దేవుని సువార్త అందించినప్పుడు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. యోహాను చూడు, ఏం రాజా, ఏ రోజు దగ్గర పోయి నీ తమిళ భార్యను ఉంచుకోవడం తప్పు కాదు అన్నందుకు తగిన సమయం కనిపెట్టిండు. ఇంతమందిలా నన్ను ఇట్లాంటి మాట అంటాడంటే బుద్ధి తెచ్చుకోవాలన్నాడు.
మనం ఈయన చూడండి, బుద్ధి విషయంలో పెద్దవారై ఉండమని వాక్యం నేర్పిస్తుంటే ఈయన ఏ రోజు రాజు రాజ్యాన్ని వెళ్ళేటోడే ఈ పెద్దోడికి బుద్ధి ఎవరు చెప్తాడు? చెప్పండి మీరు. దగ్గరున్న మంత్రులు చెప్తారా, అయ్యా నువ్వు ఇది చేస్తున్నావు తప్పని చెప్తారా? ఎందుకు చెప్పలేకపోతాను? ఇక్కడ చూడండి, దైవజనుడు యోహాను ఏం చెప్పిండు? నీ తమ్మిని భార్య ఉంచుకోవడం తప్పు కాదా అనగానే ముఖం సాటేసుకొని తగిన సమయం చూసి శిరసాల్లో వహించి తగిన సమయంలో తలగొట్టి ఇచ్చేసిండు. అధికారం ఉన్నది, కానీ అక్కడికి పోయినప్పుడు ఈ లోకంలో నీ అధికారం ఏంటో తెలుసా? అధిక బలం ఉంటే 70-80 ఏళ్ళ యాత్ర తర్వాత ప్రతి శరీరం కూడా, ఇలా నేను సభ పెట్టి కట్టుకున్నా, సెట్ వేసుకున్నా, ఈ బాడీని తీసుకుపోయి ఒకరోజు మట్టిలో పెట్టారా? దేవుడు చెప్పిన వాక్యం ఖచ్చితం కాదా? అందుకే మన్నైనది మట్టి పోవును, ఆత్మ దయచేసిన దేవుని యొక్క పోవును అని వాక్యం సెలవిస్తుంది. దీని కొరకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఓకే, కానీ వాక్యము మనల్ని సృష్టించిన దేవుడే చెప్తాడు తాగొద్దు అని. మరి బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలి. ఆయన ఏ రోజు రాదు. బుద్ధి విషయంలో ఎంత నీచమైన పశువులాగా ప్రవర్తించిండు. అందుకే మనకు జ్ఞానవంతులమైన బుద్ధిహీనమైన దేవుని వాక్యాన్ని తెలుసుకొని బుద్ధి విషయమై పెద్దవారంగా ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రిస్టియన్ ప్రియులారా, మనలో ఏ తప్పు చేసినా ఒకరోజు దేవునికి చెప్పాలి. కాబట్టి పాపానికి దూరంగా ఉండండి, కీడుకు దూరంగా ఉండండి. దేవుడు చెప్పిన అసహ్యమైన వాటన్నిటికీ దయచేసి మీరు దూరంగా ఉండి ఎట్లుండాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 చూడండి. 15:58 ఏం చెప్తుంది? కాగా నా ప్రియ సహోదరులారా, స్థిరులను కదులని వారిని స్థిరంగా ఉండండి. వాక్యంలో ఎట్లుండాలి? స్థిరంగా ఉండాలి, కదలని వారై. గాలిస్తే ఒక షెడ్ కానీ అది ఊగేస్తుంది, కానీ దేవుని వాక్యంలో విశ్వాసి కదలడు. ప్రభువునందు స్థిరులను కదలని వారినై స్థిరంగా ఉండండి. వాక్యంలో దేవుని తెలుసుకున్నాక మీరు స్థిరంగా ప్రభువులో ఎదగాలి, కానీ లోకానుసారమైన తప్పులు దయచేసి చేయకండి. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి చూడండి. 6వ అధ్యాయం 16 నుంచి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే కదా, చదువు. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. నువ్వెవరు? జీవం కలిగిన దేవుని ఆలయం. నువ్వు గుడికొస్తున్నావు, దేవుడు నాలో ఉంటాడు, నా ప్రార్థన వింటాడు అని అనుకున్నప్పుడు మీరెవరు? జీవం కలిగిన దేవుని ఆలయం. దీన్ని నువ్వు పాడు చేసుకుంటావా? అయ్యా పొదుగు గంగనే తాగుడు, తెల్లారంగానే తాగుడు, ఆ చుట్టతోటి పొగంతా ఇదంతా ఏంది గలీజు, అసహ్యం అనిపించదా? ఎవరు చెప్పరా? చెప్పకపోతే నేను చెప్తున్నా, వాక్యంలో ఇలా రాయబడ్డది. నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తావు. మనం చాలాసార్లు చెప్తున్నా, వెలువైన ఇల్లు మన వల్లు యేసయ్య రాగముతో కొనెను. వెలువైన ఇల్లు మన వల్లు యేసయ్య రాగముతో కొనెను. సుటబిలతో చెదరగనుండిన కళ్ళు సారై కాలుచును. విలువైన ఇల్లు మన వల్లు యేసయ్య రాగముతో కొనెను. చూడండి, నేను మీకు చెప్తాను. ఈ విలువైన ఇల్లు ఇది దేవుని ఇల్లు అని వ్రాయబడ్డది.
నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. కానీ ఈ విలువైన ఇల్లును కళ్ళు, సారా, బ్రాండ్తో నింపుకుంటారా? బైబిల్లో ఏం రాయబడినది చూడండి, మళ్ళీ చదవమ్మా. మనము జీవము గల దేవుని ఆలయం. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? గోడల మధ్య కాదు, నేను వారిలో నివసించి. మీకు కష్టం వచ్చినప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తు, దేవుడు ఎక్కడో గుళ్ళి ఉంటాడు అనేది కాదు. గుళ్ళెనో ఇక్కడనో తమడపెన్నో ఎక్కడో మేదకుల్లో ఉంటాడు అనేది కాదు. దేవుడు ఉండేది ప్రతి మనిషి గుండెలో ఉంటాడు. గుడి పెద్ద కట్టిండు అట్లా పోయి ఉంటాడు అనేది కాదు. దేవుడు అట్లా ఉంటాడు. దేవుడు సర్వంత్యరామి, అంతటా ఉంటాడు. నువ్వు పొలంలో ఉండు, నీ పక్కనే ఉంటాడు. వింటున్నా? ఇదేంటంటే మనం సావాసం చేసుకోవడానికి, కూర్చోవడానికి దేవుని మందిరంగా మలుచుకొని కట్టుకున్నాం. ఇక్కడ దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. మీకు ఒకటి పోయినసారి చెప్పాను, బాటసార్లతోటి పక్కనే వచ్చిండు యేసు ప్రభు, కానీ బాటసార్లు గుర్తించలే. మరియా నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయినని ఏడుస్తుంటే ఆ తోటమాలి అనుకున్నది, కానీ మరియా అని పిలిచినప్పుడు పోదకుడా అన్నది. చూడండి, ప్రభు మీ వెంటనే ఉంటాడు. అందుకే మనము జీవము కలిగిన దేవుని ఆలయం. దీన్ని నువ్వు శుభ్రంగా ఉంచుకోవాలి, కానీ బాబు తాగద్దు. దీంతో చుట్ట, బీడీలు, సిగరెట్ తోటి ఉంటే నువ్వు దగ్గర ఉంటాడా? బైబిల్ చెప్తుంది అట్లా ఉండడు. మనము ఎట్లున్నాం? జీవము కలిగిన దేవుని ఆలయం. చాలా మందికి ఈ ఒళ్ళును, ఈ బాడీని శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు. ఏది పడితే అదే తినేస్తారు, ఏది పడితే అదే తాగేస్తారు. అవును, అన్ని దేవుడు చేసినే, కానీ మనం మన హృదయంలో దేవుడు ఉంటాడు అనే విషయం మర్చిపోయిండు. నేను ప్రభునందు మీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇంకా కంటిన్యూషన్ చదువు. నేను వారి దేవుడునై ఉండును, వారు నా ప్రజలై ఉండురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, బైబిల్లో అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువే సెలవిస్తున్నాడు. మిత్రులా, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దని దేవుడు చెప్తాంటే అపవిత్రమైన వాటికి మీరు దూరంగా ఉండాలని నేను ప్రభు వాక్యాన్ని బట్టి సంఘంలో ఈరోజు చెప్తున్నాను. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనదే. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనదే. వీళ్ళరా, నేను పాటలు పాడడం కాదు, కానీ అక్కడ నిషిద్ధమైంది, అపవిత్రమైంది, వీటికి మీరు దూరంగా ఉండకపోతే పరలోకానికి పోరని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ హృదయము, అందుకే వాక్యం కూడా మనకు సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉండాలి. అయ్యా, అపవిత్రమైంది, నిషిద్ధమైంది, నిష్కలంకమైంది ఇవన్నీ నీలో ఉంటే పరలోకానికి నువ్వు పోతావా? అందుకే ప్రియులారా, సావు అనేది ఏ సంవత్సరమో ఎప్పుడో వస్తుందని తెలుసు, కానీ భయంగా ఎందుకు బతుకుతలేరు? జానుడు పొట్ట కొరకు ఎందుకు ఈ తాగుడు, తినుడు, వ్యర్థమైనవి, నిషిద్ధమైనవి తీసుకొని అంత బాడీని ఖరాబ్ చేసుకోకండి, పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఇంకా 1 తిమోతి షార్ట్గా చెప్పుకోబోతున్నా. ఎఫెసీలకు 5:18 కూడా చూడండి. ఎఫెసీలకు 5:18 పత్రికల్లో ఎక్కువ చెప్తున్నా, ప్రతి దైవజనుడు చెప్పిండు, నేను మీకు ఈ వాక్యం చెప్తున్నా. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది? తాగమంటాందా బైబిల్? మద్యముతో మత్తులై ఉండకుడి, తాగుతూనే బైబిల్ చెప్తుంది. మద్యముని ఇంగ్లీష్లో స్ట్రాంగ్ డ్రింక్ అంటారు. వింటున్నా? ఆ మద్యముతో మత్తులై ఉండొద్దు.
పొద్దుగానే ఎప్పుడు పడితే అప్పుడే మనకి టైం లేదు ఏం లేదు, తాగుడే. సంసారాలు ఎట్లా వెళ్తాయి? పిల్లలు పోషించుకోవాలి, పిల్లలు చదవాలి, పిల్లలను ప్రయోజకులుగా చేయాల్సిన బాధ్యత సంఘం మీద, తల్లిదండ్రుల మీద లేదా? మీరు అనేక ఆదర్శంగా ఉండాలి అంటే చర్చకొచ్చే మీరు బైబిల్లో తాగమని చెప్తుందా? మద్యంతో మత్తుల ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది. హాయిగా తాగి వాడికి పని మీద టైమే ఉండదు. తాగినోడికి ఏమన్నా టైం చెప్తారా? వాడు తాగుతాడు, పొద్దుకెళ్ళగా అంటాడు, లేమంటే కోపం. లోకానుసారంగా కాదు నేను మీకు చెప్పేది, వాక్యానుసారంగా చెప్తున్నా, గమనించండి. దయచేసి తాగుడు అనేది మీ జీవితంలో తీసివేసినప్పుడు పొదుపుగా మీరు బ్రతకొచ్చు, పిల్లలను ఒక ప్రయోజకులుగా చేయొచ్చు. ఎప్పటి ఖర్చులు అప్పుడే ఖర్చు చేసుకుంటూ తాగితే మరి కుటుంబం ఎంత లాస్ అవుతుంది? ఒక ప్రయోజకులు కావాలి, ఒక మాదిరిగా బ్రతకాలి, మద్యానికి మనం దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. వింటున్నా? తాగినోనికి వాడు ఫుల్గా తాగితే ఎట్లుంటారు? తాగినోళ్ళ గురించి నేను చూస్తుంటే వాడు రోడ్డు కొట్టి పోయేదే మనకి తెలియదు, వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. విపరీతమైన తాగుడు, వాడిని ఎవడు కొట్టిండో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో మీ కుటుంబాలు దిగజారిపోతుంది. తాగుడుకు మీరు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. చాలా మంది గుడికి వస్తారు, ఇంటికి పోయినాక తాగుతారు. గుడికి వస్తారు, కొంతమంది పెళ్లిలో తాగుతారు. గుడికి వస్తారు, కొన్ని ఫంక్షన్లలో తాగుతారు. ఆ పాస్టర్ చూస్తాడు అంటే నేనేదయ్యా బాబు చూసేది? వాక్యమే మనకు సెలవిస్తుంది. మళ్ళీ కాదు బాబా, మద్యముతో మత్తులై ఉండకుడి అని బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. తాగొద్దు, అది మనకు తగదు. అది వ్యాపారం కొరకు. అయ్యా వాడి ఎవడో తాగి డబ్బు కొరకు, ఆ దుర్వ్యాపారం కొరకు ఉన్నాడు. తప్పిపోయిన కుమార్ని తీసుకోండి, వాడు విపరీతంగా తాగి లాస్ట్కు అంత ఖర్చు అయినాక లాస్ట్కు వాడిని మిగిలింది ఏంటి? పందుల పొట్టు. అవునా? గడ్డం గీయించుకోవడానికి కూడా వాడికి డబ్బులు లేవు, తొడుక్కున్నామంటే బట్టలు లేవు. నువ్వు తాగకపోతే నేను చాలాసార్లు చెప్తా, రూక చేర్చి కూర్చోబెట్టు, లక్ష కాకపోతే ఒట్టు పెట్టు. ఒక్కొక్క పైసా తాగేది అంతా ఎన్నికై సంవత్సరం దాకా నీకు ఎన్ని వేలు ఉంటాయో చూడు. రోజుకు ఎంత తాగడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు అదంతా ఈ రోజు నుంచి పొదుపు చేస్తే సంవత్సరం వరకు నీకు ఇంత పెద్ద మొత్తం అవుతుంది. అదన అంత పెద్ద అమౌంట్ తోటి ఒక బిడ్డ ఇంజనీరింగ్, డాక్టరు, ఉన్నతమైన చదువు పిల్లలకు ప్రయోజకులు కారా? ఎంత పొదుపు చేసి చదివితే? అందుకే నేను మీకు చెప్తున్నా, బైబిల్ కూడా అదే మీకు చెప్తుంది. మద్యంతో మత్తులై ఉండొద్దు, దానికి దూరంగా ఉండండి. ఇయాటి నుంచి మీరు తాగుడు అలవాట్లు మార్చుకోండి. ఒకవేళ నా డబ్బు నా ఇష్టం అంటే చేయండి, మీ ఇష్టం. ఇంకేం చెప్తాం? చిన్నపిల్లలకైతే భయపెట్టి చెప్పవచ్చు. నా ముందు ఒక నటన, దేవుని దగ్గర ఒక నటన, ఇంటికాడ ఒక తీరుంటే నేనేం చేయగలుగుతా? చెప్పే బాధ్యత నాది. నేను చెప్తున్నా, మీరు ఇంకా చూడండి. 1 తిమోతి 4:12 చూడు, ఏం రాయబడ్డదో మీరు చూడండి. లేఖనాలు నేనేం చెప్పను, వాక్యం చూడండి. మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. నువ్వు గుడికి వచ్చినంత మాత్రంలా అబ్బా అన్న చాలా విశ్వాసాన్ని నేను ఒప్పుకోవచ్చు, అక్కడ ఆయన ఒప్పుకోవద్దా? ఆయన ఒప్పుకోవద్దా? చెల్లె మంచి విశ్వాసాన్ని నేను ఒప్పుకోవచ్చు, అక్కడ ఒప్పుకోవద్దా? ఎందుకు ఒప్పుకోడంటే మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని వాక్యం చెప్తాంది. మాదిరిగా ఉంటానవా? తాగుతానవా? మాటలు చూస్తే నోరు తెస్తే పూతే, నా దగ్గర ఒక తీరు, భార్య దగ్గర ఒక తీరు మాట్లాడు. అవునా? నేను చెప్పుడు తప్ప? అందుకే గట్టిగా చెప్తున్నా, దేవుని తెలుసుకున్న వాళ్ళు మీ మాటలోనూ మాదిరిగా ఉండాలి. ఇంట్లోకి పోతే
నోరు తెస్తే భార్య ఒక ఆటబొమ్మ అనుకుంటానులా. భార్య అంటే నీ భాగంలో సగభాగం అని గుర్తుంచుకోవాలి. ప్రేమించమని బైబిల్ చెప్తుంది, ద్వేషించమని దేవుని వాక్యం చెప్తలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. గుడికి వచ్చేది ఎందుకు, రాకుంటేది ఎందుకు? నేనేమన్నా మీ నుంచి లబ్ధి పొందడానికి కాదు నేను చెప్పేది. గుడికి వచ్చినప్పుడు మీ ప్రవర్తనలో మీలో మార్పు రావాలి. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తలేదా? మాటలోను ప్రవర్తనలోను. నువ్వు అయ్యా నువ్వు డబ్బులు సంపాదిస్తావు, నువ్వు కూలికి పోతావు, ఉద్యోగం చేస్తావు, ఏ పని చేస్తావు, అందులో నువ్వు దాచుకుంటావు, నీ భార్యకి ఎట్లెళ్ళాలి? ఇట్లా అండర్స్టాండింగ్ లేదా? భార్య భర్తలు అన్నప్పుడు మీకు మాటల్లోనూ ప్రవర్తనలోను భక్తిలోను అన్నింటిలో మాదిరిగా ఉండాలని బైబిల్ చెప్తే ఏడుంది నీ భక్తి, ఏడుంది నీ మాట, నీ ప్రవర్తన, ఈ తీరు? ఆ వచనాలు మళ్ళీ చదవండి, అర్థమైతాయి. యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకుము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. మనం ఎంత మాదిరిగా ఉండాలి. మాటలోను, మాటలు కూడా చాలా చక్కగా ఉండాలి. చర్చకు వచ్చినప్పుడు వింటున్నా? ఆడోళ్ళ మొగళ్ళ మీదకి వచ్చి కొట్లాడుతుంటే ఆడోళ్ళకు ఉన్నదా మాదిరి? చెప్పండి. గుడికి వచ్చే వాళ్ళు ఎట్లుండాలి? మాదిరిగా ఉండాలి, పద్ధతిగా. భర్త అంటే భయం ఉండాలి, భార్య అంటే భర్తకు ప్రేమ ఉండాలి. అదే కదా మనకు బైబిల్ నేర్పించేది. అదే కదా మనకు బైబిల్ నేర్పించేది. ఆ మార్పు లేదు, ఆ భయం లేదు. భర్త అంటే భయం లేదు, భార్య అంటే భర్తకు ప్రేమ లేదు, అండర్స్టాండింగ్ లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటే వీళ్ళు అవిశ్వాసులకు దగ్గర అయిపోతారు కదా, లోకానికి దగ్గర అయిపోతారు. దయచేసి ప్రియులారా, ఎవరైతే మీ లోపల మాటల్లో మరి ప్రవర్తనలో క్రియల్లో చక్కగా లేరో అండర్స్టాండింగ్ కలిగి బ్రతకండి. ఇంకా 2 తిమోతిలోనే చూడండి, 2 తిమోతి 2:24 ఏం రాయబడిందో చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానమును వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయమును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరబట్టిన 2 తిమోతి 2:24 జగడం అనక తన ఇష్టం చొప్పున చెరబట్టిన వీరి వాని ఇరువుల నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను ఉండాలి, కీడును సహించువాడుగాను ఉండవలెను. చూడండి బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు యొక్క దాసుడు ఆగు, జగడమాడక అందరి ఎడల సాధువుగా ఉండాలి. ఏ ఇల్లు తడివి చూసినా అండర్స్టాండింగ్ ఉంటుందా? జగడమాడక సాధువుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. నువ్వు భార్యను చూస్తే ఉప్పు మీద ఉప్పు పోసినట్టే, అవునా? చాలా మంది భర్తలకు నేను చెప్తున్నా, తాగకండి, మద్యంతో మంత్రులై ఉండకండి, మీ కుటుంబాన్ని మీ పిల్లలను మీరే పాడు చేసుకోకండి. వాక్యం మీరు అర్థం చేసుకొని గుడికి వస్తే ప్రయోజనం లేదని కూడా మనకు అర్థమైపోతుంది. వాక్యం ఏం చెప్తుంది? సాధువుగా ఉండండి, జగడ మాకు పెట్టుకోకండి అని బైబిల్ చెప్తుంది. అలా చెప్తుంటే మీరు ప్రేమ కలిగి ఉంటారా లేదా దయచేసి తెలుసుకోండి. ఇంకా నేను కొన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు 5:18 మరొకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. మరీ చెప్తాను, మద్యానికి దూరంగా ఉండండి. వింటున్నా? జవడాలకు దూరంగా ఉండండి, ప్రేమకు దగ్గరకు రండి. వింటున్నా? కాబట్టి కృష్ణులు ప్రియులారా, ఎబ్రిలకు రాసిన పత్రిక కొన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9 ఏం రాయబడిందో బైబిల్ చూడండి. మ్ 13:9 నానా విధములైన అన్య బోధల చేత
తిప్పబడకుడి. ఇక్కడ ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది. మీరు వాక్యం వింటున్నారు, ఇక్కడ మీరు వాక్యం వింటున్నారు. ఒకవేళ నా బోధ మీకు ముళ్ళిరిగినట్టు ఉండొచ్చు. తాగొద్దు అంటే తాగడానికి నా బోధ వెకసం కాదా, బాధ కాదా? తిట్టకురా, గొడవ పెట్టకురా అని చెప్తున్నా. అట్లా గొడవలు పెట్టుకుంటే కామనే అయిపోతుంది. భార్యను తిట్టద్దు, అది తప్పు అంటే అర్థమైందా? అయితే కొంతమందికి మన బోధలు వెకసం కావచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుంది? నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. కొంతమంది నువ్వు తప్పు చేసినా సరే పర్వాలేదు మంచిగా అనుకుంటారు. హెచ్చరించారు, బుద్ధి చెప్పరు. ఈ వాక్యంలో ఉన్న లోతుపాట్లు చెప్పరు. ఇలా నేను సుధాకర్ ఇంటికి పోతానా, కుటుంబ ప్రార్థన పెడతానా, నలుగురిని తీసుకొస్తానా అనగానే మాస్టర్ గారు వస్తానని డిన్నర్ చేస్తాడు. తమ్ముడా బాగా చేస్తున్నావు అంటే నీ దగ్గర గంట సేపు చేస్తుండడు కాదు ప్రార్థన. నువ్వు పెట్టకపోయినా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వకపోయినా అందరి దగ్గర ఒకే తీర్గ చేయాలి. ఈ కడవరి కాలంలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరిండు, అబద్ధ బోధకులు బయలుదేరిండు. బైబిల్ పట్టుకొని వచ్చే వరకు మీరు విశ్వాసులు దయచేసి తిప్పబడకండి. బైబిల్ వాక్యానికి విరుద్ధంగా ఏమున్నా జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. అన్య బోధలకు కూడా మీరు చాలా దూరంగా ఉండండి. మత్తయి 7:15 కూడా చక్కగా రాయబడ్డ చూడండి, నేను చెప్పడం కాదు. చూడండి, మత్తయి 7:15 రాయబడ్డది, గమనించండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడు. బైబిల్లో రాయబడ్డది కదా. అబద్ధ ప్రవక్తలే వస్తారు, పాస్టర్లు, రెవరెండ్లు, ఫాదర్లు అని వస్తారు. వచ్చి ఏం చేస్తారు తెలుసా? నేను మీకు చెప్తున్నా బాబు, నేను మీకు చెప్తున్నా, నువ్వు 2000 కాటు నీకు 4000 వస్తాయి, 10,000 కాటు 20,000 వస్తాయి. మంచి ఇప్పుడు మన కోర్టు చుట్టూ తిరిగే పాస్టర్లు ఉన్నారు. అలాంటి ఎందుకు డబ్బులు కాదు, దేవుని వాక్యం కావాలి మనకు. ఏదో ఇస్తాం ఏదో చేస్తామని మనం మార్చడం కాదు. మనము అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమని వాక్యమే మనకు నేర్పిస్తుంది. ఈ ప్రవక్తలకు మనం చాలా దూరంగా ఉండాలి. ఉండి మీరు ఏం చేయాలి తెలుసా? బైబిల్లో, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగాలి. వీళ్ళకు మనం దూరంగా ఉండాలి. వింటున్నా? బైబిల్ అదే కదా మనకు నేర్పించేది. ఇంకా అదే మత్తయి 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. చూడండి, మనుషుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చి చెప్తే, నేను ఇలా పొద్దున ఒక దగ్గర పోతే 250 కడితే సండే స్కూల్ పిల్లలకు బుక్కులు వచ్చాయన్న, నీకెందుకు బైబిల్ లేదా? చదువుకో. డబ్బులు ఎందుకు తీసుకోవాలి? ఉచితంగా ఇచ్చినా ఉచితంగా మన వాక్యం సెలవిస్తా లేదా? వాక్యాన్ని అమ్మడం ధనం సంపాదించుకోవడం కాదు. నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, మనుషుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మీరు గమనించకుండా దగ్గర పోతే ఊర్లో పడతారు, మళ్ళీ ఇబ్బందుల పాలవుతారని దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి చెప్పి నేను మీకు ముగిస్తా. మీ జీవితంలో ఎబేసీలకు రాసిన పత్రిక 4:17 చూడండి. ఎబేసీలకు రాసిన పత్రిక 4:27. చూడండి, అపవాదికి మీరు దూరంగా ఉండాలి. దానికి చోటిచ్చిన అనుకో, బాగా గుర్తుపెట్టుకో, అపవాదికి ఎప్పుడు చోటు ఇవ్వద్దు. ఇప్పుడు చెల్లె అందరు నమ్మకం చూడాలి. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, లైవ్ వింటున్నవారు, మీరు అపవాదికి చోటు ఇచ్చింది అనుకో, అది మిమ్మల్ని వాడు మీలో ప్రవేశించి అనేక రోగాలు, బలహీనతలు, గొడవలు, సమస్యలు తెస్తాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, అపవాదికి చోటు ఇవ్వద్దు. నీ చోటు దేవునికి ఇవ్వాలి. ఈ చోటు గుండెలో ఎవరికి ఇవ్వాలి? చోటు దేవునికి ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చిన తొలగిపో క్షణం.
వింటున్నా? దీంట్లో అపవాదికి చోటు ఇవ్వద్దు నీ గుండెలో. ఇది వాడు వచ్చి హాయిగా దిశ వేసి కూర్చుంటాడు. నువ్వు నోరు తెరితే పోతే, నువ్వు నోరు తెరితే తాగుడే, నువ్వేది చేసినా ఇలా అపవాదికి చోటు ఇచ్చినప్పుడు వాడు పోతాడైనా. ఎవరు వెళ్ళగొట్టాలి? మళ్ళీ పాస్టర్ దగ్గరికి రావాలి. నాకేం పట్టింది ఊరికి వెళ్ళగొట్టుకుంటుంటారా? అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను కాదు, ప్రభు వెళ్ళగొట్టాలి. చూడండి, మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు. మీరు ప్రార్థన పనులు, విశ్వాసులు, వాక్యంలో శక్తివంతులై ప్రార్థన పరులై ఉండాలని నేను ఆశిస్తున్నా. అందుకే ఇప్పుడు అపవాది కనుక నువ్వు చోటు తాగు బిడ్డ, తాగు, ఏం కాదు, తాగు, ఏం కాదు, జోటం పెట్టుకో, ఏం కాదు, అన్యాయం చేయి. సైతాన్ని రెచ్చగొడుతున్నది తెలుసా? ఇది నిజమేనా? దేవుడు చెప్పిండా? ఈ పనులు నేను నువ్వు దేవతలా ఉంటావు, ఆశలు పెడుతుంది. ఆయన తాగొద్దు అంటాడు, పొలం వస్తాయి కాదు తాగితే. ఆయన తినొద్దు అంటాడు కాదు, నేను కాదు. నువ్వు తినంలో సచ్చదవు అని దేవుడు చెప్పిండు. వాక్యంలో చెప్పలేదా? ఆదమవ్వలు తిని రమ్యమైన అందమైన ఏదో తోటలోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టవలేదా? మొదటి మానవులే బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఇంకా నువ్వు ఈ 2022లో బ్రతుకుతున్నావు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ సంవత్సరం ఎంతమంది ప్రభు దగ్గర పోతామో, 23లో, 24లో, 25 ఏదో ఒక రోజు అయితే వెళ్ళాలి. ఇంకా నేను ఇట్లనే ఉంటా. నా బిడ్డలు నన్ను ఆపుతారు, నా కొడుకులు నన్ను ఆపుతారంటే ఆపుతారు. ఆ రోజు డబ్బెక్కరకు రాదు, చదువెక్కరకు రాదు, పదవెక్కరకు రాదు. బిడ్డ, నీ పాపాలు ఎత్తుకొని పోవాలి. నా మాటలు విను, ప్రభుని తెలుసుకో, అన్ని పాపాలకు దూరంగా ఉండు, ప్రభుకు దగ్గరగా రా. ఆయన పాదాల చెంత వచ్చి మీరు ఎట్లుండాలంటే ఒకసారి 1 తిమోతి 4:13 చూడండి. ఎట్లుండాలంటే నేను మీకు చెప్తున్నా. 1 తిమోతి 4:13 చూడండి. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. హెచ్చరిస్తున్నా, బోధిస్తున్నా, మీకు చదివి చెప్పినట్లు జాగ్రత్తగా దేవుని వాక్యం నేను మీకు అందిస్తున్నా. ప్రభు వచ్చేటప్పటికి ఏ బిడ్డలు పాస్ అవుతారో, ఏ బిడ్డలు మరి తప్పిపోతారో ఆయన లెక్క చూస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు మంచిగా దేవుని వాక్యం నందు స్థిరంగా వెళ్తే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. 2:16 చూడండి, చెప్పి ముగిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ముఖమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగు. చూడండి, మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటూ విశ్వాసమై బ్రతకాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా. ఇంకా 2 దశలోనికలకు రాసిన పత్రిక 3:6 చూడండి. ఒక్కటి చెప్పి ముగిస్తా. ఏమి రాయబడ్డది? 2 దశలోనికలకు రాసిన పత్రిక 3:6. మా వలన పొందిన బోధన ప్రకారం గాక అక్రముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని. చూడండి, అక్రమంగా నడుచుకొని సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి, దూరంగా ఉండండి. అక్రమంగా గుడికొస్తావు, నువ్వు అక్రమం చేస్తావు, మీతో సాహసం చేయడమే తప్పు. ఎందుకంటే నువ్వు గుడికొచ్చి కూడా నేను గుణం మార్చలేదు. నేను చెప్తానన్నా, వాక్యం చెప్తలేదా? అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి, దూరంగా ఉండాలి. గుడికొచ్చి తాగకండి, గుడికొచ్చి పాపం చేయకండి, గుడికొచ్చి తిట్టకండి, తిట్టుకోకండి, గుడికొచ్చి సమాధానం లేకుండా ఉండకండి. నీ అర్పణక్కడ ఇచ్చిపెట్టి సమాధాన పడమన్నాడు వాక్యం. అంతే కదా? గుడికొచ్చుకుంటా మరి నువ్వు ఇంకా దూరంగా ఉంటే ఎట్లా? దేవుని వాక్యం వినండి, గ్రహించండి. క్రైస్తవ, మీరు విధేయులై బుద్ధి విషయంలో పెద్దవారయ్యండి
లోకంలో జ్యోతుల వలె మరి మీరు వెలిగింపబడి అనేకులను వెలిగించాలని నేను ఆశిస్తూ ఈ వాక్య భాగంలో దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించడం గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, మా దేవా, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి నాయన వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు విన్న వాక్యమును బట్టి మీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఈ దీనిని మనం చేసుకో ప్రభా. మేము క్రైస్తవులమైన మేము అనేక పాపాలకు దూరంగా ఉండి మీరు స్థుతించినట్టు కృప చూపమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని, ఈరోజు బల్ల కార్యక్రమాన్ని కూడా ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏంటి 2 నిమిషాలు చెప్పు. ఇయ్యాలి.